హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్. యాక్చువల్లీ ఈ సాటర్డే కాదు, లాస్ట్ సాటర్డే మార్నింగ్. మోస్ట్లీ సాటర్డేస్ కూడా కాలేజ్ వెళ్తారు బట్ ఎప్పుడైనా ఇట్లా వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఒక హాఫ్ డే వెళ్ళేసి వస్తారు. ఆ రోజు అట్లే హాఫ్ డే ఒక 2 hours వర్క్ ఉందని వెళ్దాం అనుకున్నారు. వెళ్లే ముందు పెద్ద సార్తో కాసేపు ఆడుకోవాలి, అది కంపల్సరీ. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ కోసం కాకరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాం. ఇలా ఎంతమందికి కాకరకాయ ఫేవరెట్ నాలాగా. జనరల్గా అయితే మా మమ్మీ చెప్పిన టిప్ సాల్ట్ అండ్ పసుపు వేసి కాసేపు పక్కకు పెడితే ఆ చేదు వాటర్ అంతా పక్కకు వచ్చేస్తుంది, కొంచెం ఈజీగా ఫ్రై అవుతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదని చెప్తుంది. నేనేం చేసా అంటే ఒకేసారి కాకరకాయలన్నీ ఫ్రై చేయకుండా కొంచెం కొంచెం తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై అంటే. మీలో ఎంతమందికి వంట అవుతుండగానే సైమల్టేనియస్గా క్లీన్ చేసేసుకోవడం ఇష్టము. నాకు ఈ అలవాటు అమ్మ నుంచి వచ్చింది. నాకు ఎందుకో సింక్లో అంట్లుంటే వాటి మీదకే కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంటుంది. మన వీడియోస్ని ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసుంటుంది నేను ఎంత శనగపప్పు లవరో. 60 to 70% ఆఫ్ వెజిటబుల్స్లో ఇందులో టేస్ట్ బాగుంటుంది వేస్తే అనే ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లో వేసుకోవడానికి ట్రై చేస్తా. ఇక్కడ పోపు దినుసులు, ఆనియన్, శనగపప్పు, కరివేపాకు ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేస్తా. టమాటోస్ అనేది మన ఇష్టము. కొంతమంది ఓన్లీ ఆనియన్ ఫ్రై చేసి ఇందులో కాకరకాయ యాడ్ చేసేసి ఓన్లీ ఫ్రై లాగా చేసుకుంటారు, పప్పుల పొడి లేకుంటే కొబ్బరి కారం అట్లా యాడ్ చేసి. బట్ నాకు ఇట్లా టమాటో యాడ్ చేస్తే ఇష్టము. నేను కుకింగ్ చేస్తుంటే నా వెనకాలే ఉంటుంటాడు. ఇక్కడ ఏదైనా స్నాక్ పెట్టమని అడిగిండు, ఆకలి అవుతుందని. 11-11:30 ఆ టైం మధ్యలో ఏదైనా ఒక స్నాక్ తింటాడు. నేను ఇంకా పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి ఇచ్చేసిన, వాడి ఫేవరెట్ స్నాక్ అది. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని టమాటోస్ మగ్గిపోయిన తర్వాత అందులోకి యాడ్ చేసుకొని ఉప్పు, కారము, ధనియాల పొడి అవి యాడ్ చేసుకుంటున్నా. మనం ఆల్రెడీ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా ఫ్రై అవ్వడానికి. సో నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పడుతుందని చెప్పి సాల్ట్ వేసుకున్నా. సైమల్టేనియస్గా ఆర్యన్కి ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి ఫ్రై చేస్తున్నా. వాడికి బేసిక్గా కాకరకాయ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలే, కొంచెం చేదుగా ఉంటుంది కదా, తినలేడు అని ఇంకా పెట్టలేదు. ఇక్కడ మన కాకరకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం లైట్గా కొబ్బరి పొడి వేసిన, ఇంకా కొబ్బరి కారం ఉంటుంది కదా, చిన్నుల్లిపాయలు వేసి దంచుతారు, అది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నా దగ్గర అవైలబుల్గా లేకుండే. ఆర్యన్ కోసం చేసే ఆలు కర్రీలో జస్ట్ జీలకర్ర పౌడర్, ఉప్పు, కారము అంతే. ఉప్పు కూడా మోస్ట్ ఆఫ్ ది కర్రీస్లో కల్లుప్పే వాడుకుంటా నేను, అది అవైలబుల్గా లేకుంటేనే మామూలు సాల్ట్ యూజ్ చేస్తా. కర్రీ కూడా గీతోటే ప్రిపేర్ చేస్తా. అండ్ కొంచెం లైట్గా వాటర్ వేసి బాయిల్ చేస్తా, ఫ్రై లాగా చేయను. ఆర్యన్కి ఇష్టం ఉండదు అట్లా ఫ్రై లాగా ఉంటే ఆలు. వచ్చిండు ఇంకా కాలేజ్ నుంచి. నేను డోర్ ఓపెన్ చేసే వరకు కూడా ఆగడు. డైలీ ఆ స్టూల్ వేసుకొని అక్కడి నుంచే మాట్లాడుతుంటాడు వాళ్ళ నాన్నతోటి. డే అంతా నా ముఖం చూసి బోర్ కొట్టేస్తానేమో, ఇంకా వాళ్ళ నాన్న వస్తే అసలు ఆగడు, ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు అసలు. సాటర్డే కదా, 10 o'clockకి కాలేజ్ వెళ్ళినారు. 12 కల్లా వచ్చేస్తా, చిన్న వర్కే ఉంది అని చెప్పి వెళ్ళిర్రు. 12 అంటే 12కి ఎగ్జాక్ట్గా వచ్చేసిండు. నేను షాక్ అయిపోయినా, అదేంటి అని. అప్పుడు చెప్తున్నాడు ప్రసాదం వచ్చి, నేను అసలు కాలేజ్కే వెళ్ళలేదు. సాటర్డేస్ ఏంటంటే హెడ్ బాత్ చేస్తే కంపల్సరీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని కాలేజ్కి వెళ్తాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తాడు. ఆ రోజు అట్లే జనరల్గా టెంపుల్ సైడ్ వెళ్ళిండంట. లైటింగ్స్ అంతా సెటప్ చేసేసి లోపలంతా పూజలు, హోమాలు జరుగుతుంటే లోపలికి వెళ్ళాక తెలిసింది మనోకి వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు చేస్తున్నారు అని. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో కంపల్సరీ చేస్తారు. మేము ఇంతకు ముందు ఉన్న ఇంటి సైడ్ అయితే ఊరేగింపు కూడా జరిగేది, ఇటు సైడ్ ఊరేగింపు జరగదనమాట. అట్లా మేము మర్చిపోయినాము. బట్ అనుకోకుండా అక్కడికి వెళ్ళడం వల్ల తెలిసింది ఉత్సవాలు జరుగుతున్నాయని. సరే ఒకరోజు వెళ్దాము అయిపోయే లోపు అనుకున్నాము. ఇక్కడ మీకు ఇల్లు కండిషన్ చిన్న క్లిప్ చూపిస్తున్నా. కిచెన్ రూమ్లో ఉన్న సామాన్ మొత్తం 70% హాల్లోనే పెడతాడు వాడు నిద్రపోయే వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.